నమస్తే అండి. నా పేరు హేమాంబర్ రెడ్డి. నేను ఎంఎస్ఆర్ ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ పౌల్ట్రీ ఇండియా 16th ఎడిషన్‌కి రావడం జరిగింది. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషంగా ఉంది అంటున్నా అంటే ఎందుకు సంతోషంగా ఉంది అంటున్నా అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకు చాలా వరకు ఇండియాలో రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని లక్షల మంది ఫార్మర్స్‌కి చాలా వరకు లాభం చేకూరుతున్నారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కావచ్చు, లేదంటే అడ్వాన్స్డ్ ఉన్నటువంటి యాప్స్, ఇంకా అడ్వాన్స్డ్‌గా మనకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏమేమి వస్తాయి, మనకు ఫీడ్ రేజ్ ఎఫ్‌సీఆర్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూసుకొని, నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏ మెడిసిన్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు ప్రివెంటివ్‌గా ఏ మెడిసిన్స్ తీసుకోవచ్చు, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అండి ఈ పౌల్ట్రీ ఇండియా అనేది. సో దీన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే రైతులకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి షెడ్, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ షెడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇక్కడ ఉందండి. ఇక్కడ మనకు చాలా కంపెనీల వరకు రావడం వలన మనకు ఇండియా వైడ్ ఉన్నటువంటి ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం ప్రతి ఒక్క స్టాల్స్ని విజిట్ చేసుకోగలిగితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే దొరుకుతుందండి. ఇక్కడ 16th ఎడిషన్‌లో చూడండి, లాస్ట్ టైం కంటే ఈసారి వెరీ అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్స్‌తో రావడం జరిగిందండి. ఫార్మ్స్‌లో ఇప్పుడేంటంటే ముందున్నటువంటి టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వరల్డ్ వైడ్ ఉన్న టెక్నాలజీని ఇండియాలో లాంచ్ చేసి ఇండియన్‌లో ఉన్నటువంటి ఫార్మర్స్‌కి తక్కువ ల్యాండ్‌లో ఎక్కువ బర్డ్స్‌ని ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ షెడ్స్ చేసే వాళ్ళకు చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి ఇది. ఎందుకంటున్నానంటే తక్కువ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 ఎకర్ ఉండి 1 ఎకర్‌లో మనం ఒక 30,000 కోడి పెంచుకోవాలనుకుంటున్నాం. ఈ షెడ్ కట్టుకుంటే అది మనకి ఈజీ అయిపోతుందండి. మామూలు షెడ్‌లో ఏమంటే మనకు మోర్టాలిటీ ఎక్కువ ఉంటది. ప్లస్ అడిషనల్ ఎన్విరాన్మెంట్ ఇది లేకపోవడం వల్ల డిసీజెస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. అవన్నీ ఇది ఇక్కడ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేమంటే కంపెనీస్ కూడాను ఎన్విరాన్మెంట్ కంట్రోల్ షెడ్స్ వైపున చాలా ముందుకు వెళ్తున్నాయి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కావాలి అంటే ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ జరుగుతున్నదో ఈ ఎక్స్‌పోలో మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ నాలెడ్జ్ మనం గ్రాబ్ చేసుకోగలిగామంటే ఇట్స్ విల్ హెల్ప్ యూ లాట్ అండి. బ్యాక్ ఎండ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వేరియేషన్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మార్కెటింగ్ వైజ్గా మన ఇక్కడ న్యూ కమర్ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి గమనించాల్సింది బిఫోర్ ద స్టార్ట్ స్టెప్పింగ్ టు ది ఫార్మింగ్ ఏమేమి అంశాలు నేర్చుకోవాలి, ఇక్కడ గ్రహించాల్సినటువంటి అంశాలు ఏంటి? చూడండి, ఇక్కడ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, మనం కంప్లీట్లీ ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ అనుకోవచ్చు. బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అనేది ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ అని కూడా అనుకుంటాం. అంటే బ్యాక్ యార్డ్ తక్కువ బర్డ్స్ని పెట్టుకొని బ్యాక్ యార్డ్ లార్జ్ స్కేల్లో చేస్తే మనం ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ అని చెప్తున్నాం. సో తక్కువ కోళ్ళలో ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ అంటే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 నుంచి 500 ఎస్ఎఫ్టీ ఉన్నా కూడాను అందులోనే షెడ్ వేసుకొని చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుందండి. కానీ అదే మనకు బ్రాయిలర్కి వచ్చేసరికి మనకు లార్జ్ స్కేల్లో వెళ్తే తప్ప మనకు ప్రాఫిట్స్ రాదు. ఇక్కడ బ్యాక్ యార్డ్‌లో ఏంటంటే మన దగ్గర 500 కోడి ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయొచ్చు. కానీ మనకు బ్రాయిలర్‌లోకి వచ్చేసరికి మినిమమ్ 10,000 స్క్వేర్ ఫీట్ షెడ్డు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అది రన్ చేయలేదు. అదే అండి అందులో ఉన్న డిఫరెన్స్. ఇక్కడ చిన్న చిన్న ఫార్మర్స్ ఈజీగా రావడానికి ఒక స్కోప్ అయితే దొరుకుతుంది. ఇందులో ఏమంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాంక్ లోన్ ద్వారానో లేదా వాళ్ళ దగ్గర ఉన్న సొంతమైన నిధుల ద్వారా సమకూర్చుకొని చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇందులోకి రావడానికి అవకాశం వస్తుంది. ఈ పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీలోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ప్రధానమైన సమస్య వచ్చేది వ్యాక్సినేషన్స్ అండి. సో వ్యాక్సినేషన్స్ ఏమవుతున్నాయంటే ఏ ఫార్మర్ అయినా వ్యాక్సినేషన్స్ ప్రాపర్గా చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతాయంటే బ్యాక్ యార్డ్లో అయినా లేదా ప్రాపర్గా ఇప్పుడు బ్రాయిలర్ షెడ్లో అయినా సేమ్ సమస్యలే వస్తున్నాయి. కానీ బ్రాయిలర్ షెడ్లో ఏమంటే ఆర్గనైజ్డ్గా ఉంది ఆ సెక్టర్. ఆర్గనైజ్డ్గా ఉండడం వలన ఆ సెక్టార్లో ప్రతి ఒక్కటిను మనము చేయడానికి వాళ్ళు ఏంటంటే వీళ్ళ పైన ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ఏ టైంలో ఏం వ్యాక్సిన్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళకి ఇంటిమేషన్స్ ఇస్తూ చెప్పించడం వలన అది ప్రాపర్ వేలో వెళ్తాము. కానీ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీలో ఈ ఆర్గనైజేషన్ అనేది లేదండి. ఇది చాలా పెద్ద దెబ్బ పడుతుంది. అందువలన ఏమవుతుందంటే చిన్న చిన్న రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే డిసీజెస్ ఏ వస్తున్నాయనేది తెలియట్లేదు. తెలిసినా దానికి ప్రివెంట్ యాక్షన్ ఏం తీసుకోవాలని తెలియట్లేదు. ప్లస్ ఇవి రెండూ కాకుండా ఏ సీజన్లో ఏ డిసీజెస్ వస్తాయని మినిమం అవగాహన ఉండాలి.
ఆ అవగాహన లేదు. వీటన్నిటిని గనుక మనం అవగాహన కల్పించినట్లయితే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిసీజెస్ ఈ టైంలో ఈ డిసీజ్ రావచ్చు. దీనికి మనం ప్రివెంట్ ఏం తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంటదండి. అందరూ ఏమంటే బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీలో రాదు అనుకుంటారు. కానీ బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీలో కూడా డిసీజెస్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ మనము కరెక్ట్‌గా ఉన్నా కూడా పక్కన ఎక్కడో వేరే ఫామ్‌లోనో లేదా వేరే బ్యాక్‌యార్డ్ ఇంకొక పర్సన్ యొక్క బ్యాక్‌యార్డ్‌లోనో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది తెలియకుండా బై ఎయిర్ ద్వారానో, బై వాటర్ ఏదో విధంగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దానికి మనం ప్రివెంట్‌గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా వరకు 80% ఆఫ్ ద పీపుల్ ఇది అబ్జర్వ్ చేయట్లేదు. ఇది అబ్జర్వ్ చేసుకోగలిగితేనే ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదండి. పోల్ట్రీలో వచ్చేటప్పుడు బ్రాయిలర్ కానీ లేయర్ కానివ్వండి, అక్కడ ఎగ్స్ సైజ్ అండ్ క్వాలిటీ హెల్దీ సైజ్ అండ్ క్వాలిటీ కోసం కానివ్వండి, లేదా హెవీ గ్రోత్ క్వాలిటీ మనకు వెయిట్ కోసం కానివ్వండి, ఇవ్వాల్సిన మోతాదు కంటే కూడా మనకి ఇవ్వడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్స్ అనేటువంటి ఇవ్వడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది తేడా వస్తుంది. దానివల్ల కన్సంప్షన్ ఎవరైతే చేశారో దానిలో ఉన్నటువంటి యూసేజెస్ ఇవాళ మార్కెట్ పరంగా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం న్యూ టోకన్ వస్తున్నటువంటి వారు ఇప్పుడు ఫ్రీ రేంజ్ ఎగ్స్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ కింద ఒక సెక్టార్ లాగా డెవలప్ అవుతుంది. ఫ్రీ రేంజ్ ఎగ్స్ కావచ్చు, ఫ్రీ రేంజ్ చికెన్ కావచ్చు. ఎందుకంటున్నాను అంటే ఫ్రీ రేంజ్ ఎగ్స్‌లో కోడి బయట ప్రశాంతంగా తిరిగి దానికి కావాల్సినటువంటి విటమిన్స్ గానీ, ప్రోటీన్ గానీ అది న్యాచురల్‌గా అబ్జర్వ్ చేసుకొని ఇవ్వడం వల్ల యాస్ ఎ న్యాచురల్ ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి మనం ప్రోటీన్ గానీ, విటమిన్ గానీ న్యాచురల్‌గానే ఇవ్వడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్‌గా ఇవ్వడం జరగదు. అందువల్ల ఏమంటే మనకు ఒక ప్రాపర్ వేలో ఇది ఎగ్ వస్తది. ఆ ఎగ్ హెల్తీ ఎగ్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈస్ ఎ గుడ్ ఎగ్. సో దీనివల్ల ఏమంటే ఇప్పుడు ఫ్రీ రేంజ్ సెక్టార్‌లో హ్యూజ్ అంటే ఏంటి యూత్‌కి కావచ్చు లేదా వస్తున్న కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా మంచి అవకాశాలు. ఎందుకంటే మామూలు ఎగ్ ఈరోజు ఏది మన బ్రౌన్ ఎగ్ తీసుకుంటే రూ. 8 ఉంది. అదే ఫ్రీ రేంజ్ ఎగ్ అయితే గనుక మినిమమ్ 15-20 ఉంది. కొన్ని చోట్ల రూ. 25 కూడా అమ్ముతున్నారు. సో మనకి ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు మనం చేయాల్సినవి చేయడానికి చాలా స్కోప్ కూడా ఉందండి. ఎందుకంటే ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చినా ఇందులో తగ్గడానికి ఏం లేదు. ఎందుకంటే ఈవెన్ ఈ రోజుటికి పౌల్ట్రీ సెక్టార్ ఇంత గ్రో వచ్చినా కూడాను యావరేజ్ తీసుకుంటే మన వీక్లీ మన ఎగ్ కన్జంప్షన్ ఎంతుందండి? 1.5 ఎగ్ నుంచి 2 ఎగ్స్ మాక్సిమం అండి. వీక్లీ మనం తింటున్నది. కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నది మనం 6 గుడ్లు తినమంటున్నారు. డైలీ మినిమమ్ ఒక గుడ్డు తినమంటున్నారు. కానీ మనం తినలేకపోతున్నాం. కాబట్టి ఈ సెక్టార్‌లో మనకు కావాల్సినంత ఉంటది. హ్యూజ్ స్కోప్ ఉంది. ఎక్స్‌పాన్షన్ కావడానికి హ్యూజ్ అవకాశాలున్నాయి. మనం యూత్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈవెన్ ఫ్రీ రేంజ్ చికెన్‌లో కావచ్చు, ఫ్రీ రేంజ్ ఎగ్స్‌లో కావచ్చు. రెండిట్లోనూ అవకాశాలైతే చాలా అంటే చాలా మెండుగా ఉన్నాయి. కానీ మార్కెటింగ్ గనుక మనం ప్రాపర్‌గా ఛానలైజ్ చేసుకోగలిగితే ఇందులో ఉన్నటువంటి లాభం ఎందులోనూ లేదండి. My name is Uday Singh Bayas. I am the president for IPEMA Poultry India. It is Indian Poultry Equipment Manufacturing Association. And this is the 16th edition of Poultry India. We are conducting in Hitex today on 27th, 28th and 29th of November. This exhibition is only related to poultry and poultry related products. The exhibition Hyderabad lo one of the biggest exhibition of the South Asia, it is known as, and we have around 415 companies representing in this event, and with 15 countries nunchi ma dagara out countries nunchi international companies nunchi participation unnadi, and we have people delegates from almost 40 countries today reporting here, and today we have recorded a strength of around 7,000 the first day itself. Deen patti ma success of Poultry India meeku chala clear ga ardhamaitadi. Poultry farming is a very good business. We invite you to learn poultry farming, start a new business of poultry, how to improve your poultry business. Ikkada best ways of poultry farming lo etla manam best practices use chesukovala, broiler penchuaniki, layer penchuaniki, dan patti etla ఏ కంపెనీ తోని మనం బ్రీడ్ కొనాలా, దాని పట్టి ఎట్లా చేయాలా. పోల్ట్రీ ఇండియా ఇస్ ద ఓన్లీ ఎగ్జిబిషన్ ఇక్కడ ఓన్లీ గుడ్ కంపెనీస్ మేము ఎంకరేజ్ చేస్తాము. మా ఎగ్జిక్యూటివ్ అథారిటీ కమిటీ ఉన్నది, వీళ్ళు కూడా స్క్రీన్ చేస్తారు ఏ కంపెనీకి తీసుకోవాలా లేదా అని. అండ్ చాలా ఇండియాకి వీ మేక్ ఇండియా ప్రైడ్ టుడే. ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ కంపెనీస్ హియర్ హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ నుంచి ఉన్నారు. దే మేక్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ international quality, and most of the companies today are also working in Russia and Europe. Just imagine the kind of quality the Indian companies are making today. So it is a one class place where you can meet all the international big players, the industry leaders, and all kind of people who will be encouraging you to see good products here. ఇప్పుడు ఈ ఎడిషన్లో
See, we have been always talking about improvement. Today, as AI has come into existence, the same AI tool is being used in poultry. You have a lot of companies from abroad and India. ఇక్కడ చాలా కంపెనీలు అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చినారు. వీళ్ళేంటంటే వాళ్ళ టెక్నాలజీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విచ్ ఇస్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు బర్డ్ స్క్రీనింగ్ అంటే బర్డ్కి ఎంత వెయిట్ వస్తుంది, ఎంత టైంలో, దీంట్లో ఏం మైనస్ ప్లస్ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు అదంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ పట్టి మీరు ఎక్కడ ఏం పెంచుకోవాలికి అది అడ్జస్ట్ చేసుకోవాలా, బిఫోర్ అది మీకు లాస్లో వచ్చిన ముందుగా మీరు దానికి మానిటర్ చేసి ఆ మీట్కి బెటర్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ఈవెంట్ టుడే. ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తల్లోకి ఇప్పటికి టెక్నికల్గా ఎంత టెక్నాలజీ వైజ్ మీకు ఎన్ని మార్పులు వచ్చేసినాయి అప్పటికిప్పటికి, మీరు ఏమేమి తీసుకొచ్చారు వీటి గురించి ఒకసారి చెప్పండి సార్. సార్ ఇప్పుడు దాదాకి 2007లో ఇక్కడ ఓన్లీ ఒక హాల్తోని స్టార్ట్ చేసినాం హైటెక్స్లో. దాదాకి 2010 దాకా we had 2 halls and then we increased to 6 halls today, and now we'll have another new hall opening up, that is around 7 halls. I think we have the biggest exhibition in India today. With this you can understand etla production, every company related to poultry, breed తీసుకోండి, equipment తీసుకోండి, feed తీసుకోండి, వాళ్ళు దాంట్లో డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన కంపెనీలు పెంచుకున్నారు, ఎక్కడైనా మేము చూడలేదు డౌన్ఫాల్. ఒక కంపెనీ ఒక 6 square meter తీసుకున్న కంపెనీ వాళ్ళు 72 square meter తీసుకుంది. అంటే దట్ షోస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కంపెనీ అండ్ ద గ్రోత్ ఆఫ్ ది పోల్ట్రీ, సైమల్టేనియస్లీ ద డెవలప్మెంట్. ఇవాళ డేట్లో ఎవరైనా ఉండండి, డెవలప్మెంట్ చేయకుండా ఈ ఇండస్ట్రీకి రానికి ఇబ్బంది. సో ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఐ కాల్ అపాన్ ద పీపుల్ who are interested in setting up a poultry farm, understanding poultry farm. Meeku ikkada farming companies, pedda companies, they will offer you integration subject, wherein when 2007 you didn't have that. From 2000, this just started last year onwards, wherein last 2 years, wherein you can learn how to start your own poultry farm. Etla మీరు poultry farm start చేసుకోవాలా, ఎట్లా దానికి పెంచుకోవాలా, దానికి వాళ్ళు మీకు మీ దగ్గర ల్యాండ్ ఉంటేనే they will assist you with the feed and equipment and other things except the finance, but they'll supply you all that and then they will sell your product also. అమ్మేసి కూడా మీకు ఇచ్చేస్తారు. అంటే మీకు అంత మార్కెటింగ్ చూడడానికి లేదు, మీకు ముందుగా దానికి ధర ఇచ్చేస్తారు, మీకు ప్రాఫిట్ కూడా చూపించి ఇచ్చేస్తారు. అట్లా ఇంటిగ్రేటెడ్, అట్లా స్టెబిలైజ్ కంపెనీ ఉన్నారు మా దగ్గర.